రెండు ఆవులే కదా? రెండు ఆవులే. ఓకే. ఎద్దు లేదా? బుల్ లేదా మీ దగ్గర? బుల్ లేకే ఇప్పుడు నా ఇబ్బంది పడుతున్నాను. చెప్పినా కూడా సెట్ కాల. బుల్ కోసమే తిరుగుతున్నాం. బుల్ కూడా తెచ్చి పెట్టుకోండి, న్యాచురల్ గా మంచిది అనేది. కొద్దిగా అడ్జస్ట్ అయితే మీ ఇల్లు కట్టినాక. మీరు ఇంకా పల్లీలు పండిస్తున్నారు కాబట్టి బుల్లు తెచ్చి గాని నూనె కూడా పెడితే మీకు ఇంకా బాగుంటదండి. మీరే ఆయిల్ తీసేసారు అనుకోండి మీ పల్లీలతోటి బ్రహ్మాండంగా ఉంటది. ఇంకా డబ్బాల్లో ఫ్రెష్ మూత్రం బాగా కుప్ప పెట్టేది కూడా నేను సబ్బు పెట్టను. మీరా ఆవు మూత్రంతో స్నానం చేస్తారు? ఓకే, గ్రేట్ అండి. ఏం స్మెల్ ఇబ్బందిగా అనిపించదు కదా? అదే ఏం అనిపించదు. అంటే నాకు ఆరోగ్యపరంగా మటుకి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదు. ఇంకేం కావాలి? ఆవు మీ ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే ఆవు ప్రొడక్ట్స్ వాడడం వల్ల, మూత్రం వాడడం వల్ల చూడండి సబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే మూత్రము పేడ పాలలోనే ఉంది సబ్జెక్ట్. చూడండి అండి, తెలియాలి. మీలాంటి వాళ్ళు కూడా చెప్పాలి. ఇది నేను మా అందరికి కూడా షేర్ చేస్తాను. మనం కూడా యూజ్ చేసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్పతనం మన దేశీ ఆవులో ఉండే గుణాలు చాలా మందికి ఇంకా తెలియట్లేదు అనమాట విలువ. జీవిస్తున్నారంటే అది చూడండి. ఏమి కొంచెం 1-2 హెల్త్ ఇష్యూ ఏం చెప్తారు? ఏముండి అన్ని మీకు? అసలు కరోనా కన్నా ప్రమాదం నాకు ముందు. అవునా? 1 సంవత్సరం పాటు కోర్సు వాడాను. ఇప్పుడు కరోనా అంటున్నారు. ఆయాసము, అవునండి, అవును. ఈ కరోనాకి ముందు 15 సంవత్సరాల నాడే ఇలాంటి సిమ్టమ్స్ తో మీరు బాధపడ్డారు. అసలు ఊపిరాడక 15,000 అయినాయి అప్పట్లో. కోర్సు వాడినా కూడా మళ్ళీ వర్షాకాలం చలికాలం వచ్చేసరికి మంచి రోజుల్లో మళ్ళీ యథాస్థితి. ఇక నా ఈ మూత్రము, ఈ ఫుడ్ నేను డైలీ అందరూ నాకు ముందు అలవాట్లేదులే చిన్నప్పటి నుంచి కూడా. లారీ ఫీల్డ్ లో అంటే బీడి సిగరెట్ కాల్చేవాడిని. ఇప్పుడు అవి కూడా మానేస్తాను, టీ కూడా మానేస్తాను. కరోనాకి అందరు ఇంజక్షన్ చెప్తున్నారు కానీ మేము చేపించుకోవాలి. ఎందుకు? మీకు అంత నమ్మకం ఉంది మీ ఫుడ్ మీద, మన దేశీ ఆవుల మీద మీకు అంత నమ్మకం ఉంది. వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి మీరు ఇంతవరకు అయితే? అక్కర్లేదు అనుకున్నాం. అదే అమ్మగారికి 2 పాయింట్లు వచ్చేసింది. 2 పాయింట్లు వచ్చినా నేను ఒక్కనే ఉన్నాను. మనకి రోజు పిల్లలు ఎంతమంది అండి? ఏం చేస్తారు మీ పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఒక అమ్మాయి పెద్ద అమ్మాయిని ఇచ్చాము, 2 అమ్మాయిని కొత్తపట్నం. పెళ్లిళ్ళు అయిపోయిన 2 అమ్మాయిలకి. బాబు చదువుతున్నాడా? జాబ్ చేస్తున్నా. ఎక్కడ? పోనీలే, మంచిది. మీరు ఇంకా మీ ధ్యాస అంతా ఫార్మింగే, నేచురల్ ఫార్మింగ్, ఆవులు. పూర్తిగా దాని మీదే చేయాలి. చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు. చిన్న ఇల్లు కట్టి దాని ముందు మొక్కలు ముందు ప్రథమం. అవునులే, అర్థమవుతుంది. మీ మినీ గార్డెన్ చూస్తే ఎంత బాగుందో. మొక్కలకి ప్రాధాన్యత, ఆవుల తర్వాత. ఇంత చిన్న ప్లేస్ లో ఎన్ని మొక్కలు పెట్టారు అసలు మీరు? చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. ప్రశాంతమైన జీవితం. అంత చిన్న అసలు ఇది ఒక ఏమంటారు నర్సరీలా ఉంది కానీ గార్డెన్ లా లేదు. చూడండి ఎంత ఫుల్, ప్రతి వెరైటీ. మిర్చి, ఇవన్నీ మొక్కలు సర్ది అన్నమాట. ఖాళీ ప్లస్ మన బయట అన్ని బళ్ళు అత్తిపళ్ళు. ఈ మొక్క అంకుల్ ఎర్ర పువ్వులు ఉంది కదా, ఇది 3 వరహాలు అంటారు. ఇదా? దీని పేరేదో ఉందండి, గుర్తురాట్లా నాకు. శరాల దగ్గర ఏటపాలెంలో రోడ్డు మీద వేసారు ఎవరు, పీకి ఇంటూ అది డ్రాగన్ ఫ్రూట్. నేను ఆ మొక్కని తీసుకొచ్చి నేను మళ్ళీ బతికించుకున్నాను. దాదాపు 6 సంవత్సరాలు. అది మన దేశీ ఆవు పేడ అంత వేస్తే చాలు, ఏదైనా ప్రాణం వచ్చేస్తుంది ఎలాంటి జీవికైనా. అది మొక్క అని మనిషి అని. నేను రోజు 1,00,000 మొక్కలు అన్నాను నేను వాడుకున్నాను.